ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బాబు యష్, నువ్వు చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా కొడుకుని ఎలాగైనా నువ్వే కాపాడాలి. మీరింతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. వాస్తవాన్ని కాపాడడం నా బాధ్యత. స్పెషలిస్టులు ఫారెను అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. అసలే వాడు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయినాడు. అంత డబ్బు ఎలానా అని ఆలోచిస్తున్నాను. డబ్బు గురించి మీరేం వరీ అవ్వకండి. ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. వాత్సవ్ మామూలు మనిషి అవుతాడు. తనకేం కాదు. చాలు బాబు, నువ్వు నమ్మకం ఇచ్చావు చాలు. నేను ధైర్యంగా ఉంటాను. ఇంక మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాకు విశ్రాంతి, మనశ్శాంతి రెండు నా కొడుకుకి నయమైన తర్వాతే. యుఎస్లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. వాట్సాప్ కండిషన్ చెప్పి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను. అలాగే బాబు. అమ్మా బిందు, ఇంటి దగ్గర అను ఒక్కతే ఉంది. వాస్తవకి స్పృహ వచ్చిన తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తానమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. సరేనండి. మీరు ఎక్కువగా బాధపడకండి. బీపీ టాబ్లెట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయమ్మా. టైంకి వేసుకోండి. వస్తాను. రిషి, శశి, అన్నం తినండి. ఆకలి అనిపించడం లేదు. తినబుద్ధి కావట్లేదమ్మా. ఏమైండది? రోజు ఈ పాటికి చక్కగా తినేవాళ్ళు కదా. అన్ను వాళ్ళ డాడీకి బాగలేదు కదమ్మా. పాపం అక్కడ అన్నం తిందో లేదో. అనుని చూసుకోవడానికి అక్కడ వాళ్ళోళ్ళు ఉన్నారు కదా. మీరెక్కడెందుకు అను గురించి బాధపడుతూ ఉండారు? అను మా ఫ్రెండ్కు బాధొస్తే మాకు బాధ ఉంటుందిగా. మీరిక్కడ బాధపడతా కూసుంటే అక్కడ అను బాధ తీరుతుందా ఏంది? అయినా వాళ్ళ నాయనకేమీ కాదని మీ నాయన కూడా చెప్పుంటారు కదా. అను గురించి మర్చిపోయి తినండి. వద్దమ్మా. ఇదిగో అబ్బి, పిల్లకాయలు బువ్వ తినమంటే వద్దంటా ఉండారు. అను వాళ్ళ నాయన గురించి ఆలోచిస్తూ అట్టాగే ఉండిపోయి ఉండారు. పిల్లకాయలు ఇట్టా ఉండటం మంచిది కాదబ్బి. నువ్వేమి అనుకోకపోతే పిల్లకాయలనట్ట బయటికి తీసుకుపోతే వీళ్ళ మూడు కాస్త మారుతుంది కదబ్బి. అలాగే. రిషి, శశి, ఇద్దరూ రెడీ అవ్వండి, వెళ్దాం. మనందరం అలా బయటికి వెళ్ళి ఏదైనా తినేసి కాసేపు జాలీగా సరదాగా గడిపేద్దాం. అలాగే డాడీ. డాడీ, చిన్న రిక్వెస్ట్. చెప్పరా? పాపం అను అక్కడ ఎలా ఉందో ఏంటో, తన్ని కూడా మనతో పాటు తీసుకెళ్దాం డాడీ, ప్లీజ్. అవును డాడీ, అన్ను వాళ్ళు నాన్న కూడా తనతో లేరు కదా. తను కూడా అలాగే డల్లుగా ఉంటుంది. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడే రెడీ చేస్తాం. వెళ్ళండి.
డాడీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. అదేంటి ట్రీట్మెంట్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తారని చెప్పారు కదా. లేదు, ఇంకొన్ని రోజులు మీ డాడీ హాస్పిటల్లోనే ఉండాలి. ఎందుకు ఉండాలి? డాడీకి ఏమైనా సీరియసా? అబ్బే, అలాంటిదేం లేదు. డాడీ త్వరగా రికవర్ అయ్యి ఇంటికి రావాలి అంటే కొన్ని రోజులు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి. అందుకని మరి తయారు రాలేదే? డాడీ ఒక్కరే ఉన్నారు కదా, అందుకే హాస్పిటల్లోనే ఉండిపోయింది. రేపు వస్తారని చెప్పారు. నీతో పాటు డాడీ కూడా వస్తారు. నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకుంటారు అని అనుకున్నాను, కానీ డాడీ రాలేదు. మీ డాడీ ఇక ఎప్పటికీ నిన్ను ఎత్తుకోలేరాను. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అను, నువ్వు ఇంతవరకు భోజనం చేయలేదా? తినే బుద్ధి కావటం లేదు. నా బర్త్డే రోజు డాడీకి బ్యాడ్ జరిగింది కదా, అందుకే చాలా బాధగా ఉంది. అలా అనకూడదను, అంతా గుడ్డే. డాడీకి బాగానే ఉంది. డాడీతో ఐడెన్సీ ఆడుకోవాలని ఉంది. డాడీ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, మన ఇద్దరం ఆడుకుందాం. ముందు నువ్వు అన్నం తిను. పద. అను, మేము డాడీ సరదాగా బయటికి వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు కూడా వస్తావా? ఆడుకుందాం. సరే, వస్తాను. అమ్మా, నువ్వు కూడా రావచ్చుగా. రిషి, తనెందుకు? మా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తాను. వాళ్ళని కూడా తీసుకెళ్దాం డాడీ. ఆంటీ వస్తేనే అను వస్తానంటుంది. ఓకే అనండి డాడీ. సరే. రాను. రామ్మా. ఖాళీగా కూర్చుని ఘోరాలు చూడడం కన్నా కళ్ళు మూసుకుని ఈ ఆట ఆడడమే బెస్ట్. మా ఫ్రెండ్ కూడా ఆడుతుంది. పద. డాడీ, మీరు కూడా రండి డాడీ, ఆడుదాం. వదిలేరా, నేను ఎంకరేజ్ చేస్తాను, మీరు వెళ్ళి ఆడుకోండి, సరేనా? డాడీ, ఎక్కువ మంది ఉంటే
ఈ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కమాన్ డాడీ ప్లీజ్. ఓ అబ్బి, పిల్లకాయలు అంతగా అడుగుతా ఉండారు కదా. రా డాడీ. సరే పదండి. ఇంతకీ దొంగ ఎవరు? అడిగిన వెంటనే రాకుండా బెట్టు చేసావు కాబట్టి నువ్వే దొంగ. సరే కట్టు. శ్రీజ, ఆ క్లాత్ ఇయ్యు. కూర్చో డాడీ. Yay! అవుట్ అవుట్. పిల్లలు పిల్లలు స్నాక్స్ తిందాం పదండి పద. డాడీ ఇంకొంచెంసేపు ఆడుకుందాం డాడీ ప్లీజ్. ఆడదాం డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ. పిజ్జా ఎవరు ఆర్డర్ చేశారు? పదండి వెళ్దాం పదండి. డాడీ పిజ్జా కావాలి డాడీ ప్లీజ్ డాడీ. నేనే ఆర్డర్ చేశాను. డాడీ ప్లీజ్ డాడీ పిజ్జా కావాలి డాడీ, ప్లీజ్. పిజ్జా కావాలి డాడీ. కావాలి డాడీ. డాడీ మీరు ప్లీజ్ స్నాక్స్ తినాలని చెప్తున్నాను కదా. ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. నాకు పిజ్జా అది చాలా కావాలి దూరం కదా డాడీ. డాడీ. పిజ్జా అయితే ఇక్కడే ఉంది, వెంటనే ఆకలి తీరుతుంది. మీ ట్రీట్ కన్నా ఇదే బెస్ట్ కదా డాడీ. ప్లీజ్ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్. రే వద్దని చెప్తున్నాను కదా. అంకుల్ వాళ్ళు మా ఫ్రెండ్సే కదా, పంపించండి కలిసి తింటాం మేము. ప్లీజ్ అంకుల్. Yay! పిల్లల్ని తన వైపు తిప్పుకోవడానికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంది. నా నుండి దూరం చేయాలని చూస్తుంది. చా ఆ ఎమ్మి తిప్పుకోవట్లేదు అబ్బి. పిల్లకాయలే ఆమె వెనకాల పోతా ఉండారు, దగ్గర అవుతా ఉండారు ఆమెకి. అమ్మ ప్రేమ ముందు అబద్ధం కూడా పనిసైతేమో. అను, మనం పార్క్ లో చాలా బాగా ఆడుకున్నాం కదా. అవును అను, నువ్వు ఎప్పుడైనా సరే మా ఇంటికి వచ్చి మాతో కలిసి ఆడుకోవచ్చు. వస్తావు కదూ? వస్తాను. మమ్మల్ని మీ ఇంటికి రమ్మన్నా సరే మేము ఆడుకోవడానికి వస్తాం, ఓకేనా? ఓకే బాయ్. అమ్మా అను అను ఒక్క నిమిషం. అను. నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎందుకు ఇక్కడే ఉండి నన్ను చిత్రవద చేస్తున్నావు? నీకోసం ఉంటున్నానని నేనేం చెప్పలేదే. నా నుంచి నా పిల్లల్ని దూరం చేయడానికే కదా నువ్వు వాస్తవం ఇంట్లో సెటిల్ అయిపోయావు. దూరం చేయడానికి కాదు, వాళ్ళు నా పిల్లలో కాదో తెలుసుకోవడానికి.
జీవితం మీద వేసిన నింద నిజం కాదు అని నిరూపించడానికి నేను ఇక్కడ ఉంటున్నాను. నీ విషయంలో నేను తప్పు చేయలేదు. నువ్వే నా ప్రేమని మోసం చేసావు, నా జీవితానికి ద్రోహం చేసావు. నిన్ను కాదనుకొని నీకు దూరంగా ఇక్కడికొచ్చి బతుకుతున్నాను. నువ్వు నన్ను ఇక్కడ కూడా వదలడం లేదు. నీ వల్ల నాకు మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీ మీద కోపాన్ని నా పిల్లల మీద చూపిస్తున్నాను. వాళ్ళ దృష్టిలో డాడీ ఒక విలన్గా అయిపోయాడు నీ వల్ల. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా నుంచి నా పిల్లల నుంచి ఎక్కడికైనా సరే దూరంగా వెళ్ళిపో. నీ మాట విని వెళ్ళిపోవడానికి ఇప్పుడు నువ్వేమైనా నా భర్తవా? నేను నీ భర్తగా అడగడం లేదు, నా పిల్లలకి తండ్రిగా అడుగుతున్నాను. మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి నీకేం కావాలో చెప్పు, నువ్వేది అడిగినా ఇస్తాను. నిజంగా ఏది అడిగినా ఇస్తావా? ఇస్తాను, ఏది అడిగినా ఇస్తాను. మాట తప్పవు కదా? తప్పను, చెప్పు ఏం కావాలి. నిజం కావాలి. రిషి శశి నా పిల్లలే కదా? ఈ ఒక్క నిజం చెప్పు చాలు. నీ నుండి నీకు కనపడినంత దూరంగా వెళ్ళిపోతాను. నమ్మవా? నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజం చెప్తే సింధు వెళ్ళిపోతానంటుంది. రిషి శశి తనకి పుట్టిన పిల్లలే అని చెప్పేద్దామా? చెప్తే ఇంకా లైఫ్లో సింధు ప్రాబ్లం లేకుండా పోతుంది. చెప్పేద్దాం. అది ఆగిపోయావే. చెప్పు యష్, చెప్పు యష్, చెప్పు యష్. ఏంటన్నా అంత టెన్షన్గా తిరుగుతున్నారు? టెన్షన్ కాదురా, బాధ. బాధ దేనికి? నీ భార్య నిన్ను మోసం చేసిందని నువ్వు బాధపడ్డట్టే నా భార్య భోజనం చేయడం లేదని నేను బాధపడుతున్నాను. అమ్మ అన్నం తినడం లేదా? ఎందుకు? మీ అమ్మ మాట నువ్వు వినడం లేదంట కదా, అందుకే కోపం వచ్చి అలిగి ఏం తినకుండా అలాగే కూర్చుంది. ఈ ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. ఎవరు వింటారు చెప్పు? నా మాట మీ అమ్మ వినదు, మీ అమ్మ మాట నువ్వు వినవు. ఏమవుతుందో ఇంట్లో. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? రూమ్లో. వెళ్ళి తన చేత అన్నం తినిపిస్తావా? తను కోపంతో ఉందిరా, అంత ఈజీగా తినదు. అమ్మ చేత భోజనం ఎలా తినిపించాలో నాకు తెలుసు. తెలిస్తే తినిపించు, నాకెందుకు చెప్పడం? వెళ్ళు. అమ్మా, నాతో మాట్లాడక అసలు. నువ్వు అన్నం ఎందుకు తినలేదు? ఒక్కరోజు అన్నం తినకపోతే మీ అమ్మేం చావదులే. ఏం మాటలమ్మా అవి? నీ మాట కాదన్నానని నా మీద కోపమా? చిన్నప్పుడు నా కొడుకు ఈ అమ్మ మాట వినేవాడు. ఇప్పుడు బాగా పెద్దవాడైపోయాడు కదా, అందుకే ఈ అమ్మ మాట అంటే లెక్క లేకుండా పోయింది. అమ్మా, నీ మాట అంటే నీ కొడుక్కి గౌరవమేనమ్మా. ప్లీజ్ తినమ్మా. నాకొద్దు. గౌరవం మాటల్లో కాదు, చేసే చేతల్లో ఉండాలి. నీ దగ్గర నా మాటకి విలువ లేనప్పుడు
నువ్వు తెచ్చిన భోజనం నేనెందుకు తినాలి అసలు? నేను వద్దు అని ఎంత మొత్తుకుంటున్నా మళ్ళీ ఆ వాస్తవ గురించే వెళ్ళొచ్చావు కదా, అందుకే తినను. అమ్మా, వాత్సవ్ నా పిల్లల్ని కాపాడాడు. అలాంటి వాడికి నేను హెల్ప్ చేయలేకపోతే ఎలాగా? అయినా నువ్వు నా స్థానంలో ఉంటే నన్ను ఎవరైనా కాపాడితే నువ్వు వెళ్ళి వాళ్ళకి సాయం చేయవా? తప్పకుండా చేస్తావమ్మా. నీ కొడుకుంట్లో ప్రవహిస్తుంది నీ రక్తమేనమ్మా. ఆ రక్త సంబంధానికి విలువ ఇచ్చేవాడివి అయితే నా మాట వినేవాడివి. అసలు నేను నీ మాట ఎప్పుడు వినలేదమ్మా. నీ మాట వినే కదా నువ్వు సంధ్యని పిల్లలకి అమ్మగా తెస్తే నేను ఓకే అన్నాను. సరే, ఇప్పుడేంటి? నేను వాళ్ళ కోసం ఏం చేయకూడదు అంతే కదా? సరే, నీ మాటే వింటాను. నువ్వు తిను. నిజంగా వింటావా? వింటానని చెప్పాను కదమ్మా. తిను. నా గురించి నా పిల్లల గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఈ అమ్మ ఏం చెప్పినా నీ మంచి నీ పిల్లల మంచి కోరి చెప్తుందిరా. నీ మంచి మనసు ఈ కొడుక్కి తెలియదనుకుంటున్నావా? నీ మాట వినకుండా నేను చాలా తప్పులు చేశాను. నీ మాట కాదు అంటే నువ్వు బాధపడతావు. వాత్సవ్కి హెల్ప్ చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. పాపం చిన్న పిల్లను ఇన్నాళ్ళు వాళ్ళ నాన్నతో ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండేసరికి దిగులుతో నాన్న కోసం ఎదురు చూస్తుంది. అయినా నేను నా పిల్లలు బాగుంటే చాలు. వాళ్ళేమైపోయినా మనకింతలే అమ్మా. కాకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళకి నేను మొహం చూపించకుండా చాటుగా తిరగాలి. వాళ్ళ పిల్లల కోసం నా కొడుకు జీవితమే నాశనం అయినా మనం ఎవ్వరం పట్టించుకోలేదని వాళ్ళు తిట్టుకుంటారు. తిట్టుకొని అయినవి మనకేం తగులుతాయి? నీకోసం నీ మాట వింటానమ్మా. అది కాదురా, ఆ సింధు వల్ల ఒకసారి నీ జీవితం తలకిందులైపోయింది. పిల్లల విషయంలో మళ్ళీ నీకు అలా జరగకూడదనే ఇలా చెప్తున్నాన్రా. అమ్మా, సింధు అంటే గుర్తొచ్చింది. ఇందాక నేను సింధుని కలిశాను. ఎన్నాళ్ళు ఇలా అబద్ధం చెప్తూ బతుకుతాం. అందుకే సింధుకి నిజం చెప్పేద్దామని డిసైడ్ అయ్యాను. వాస్తవ్ రికవరీ కావటానికి అవసరమైనంత డబ్బు, తన కంపెనీ మార్కెట్లో నిలబడటానికి కావాల్సిన డబ్బు, వాళ్ళకి కావాల్సినంత సాయం నేను చేస్తాను. నిజంగా చేస్తారా? నేను చెప్పింది నువ్వు చేయాలి. ఏం చేయాలి? ఈ ఊరు కూడా వదిలి శాశ్వతంగా ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.